అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత్ మరియు పాక్ మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎటువైపు వెళ్లే పరిస్థితుల్లో ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత సైనిక అధికారులతో సమావేశం నిర్వహించి ఉగ్రవాదులను అంతం చేయడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అనేది ఇచ్చారు. మోదీ ప్రకటనతో పాకిస్తాన్లో ఆందోళనలు పెరిగాయి. ఏ సమయంలో భారత్ దాడి చేస్తుందో అని పాక్ బిక్కుబిక్కుమంటూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగానే భారత్ మరియు పాక్ మధ్య యుద్ధం వస్తే ఏ దేశం గెలుస్తుంది, ఏ దేశం నాశనం అవుతుందనే విషయాన్ని ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాబా వంగా అంచనా వేశారు. అయితే ఆమె బతికి ఉన్న సమయంలో చెప్పిన అనేక విషయాలు కాలక్రమంలో నిజమవుతూ వస్తున్నాయి. 2025లో ఆమె చెప్పిన భూకంపాలు కూడా సంభవించేశాయి. అయితే దీంతో యుద్ధాల గురించి ఆమె చెప్పింది తీరుతుందని చాలా మంది విశ్వసిస్తున్నారు. ఆల్రెడీ జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కాబట్టి. 12 సంవత్సరాల వయసులో కంటి చూపు కోల్పోయిన బాబా వంగా 1911లో బల్గేరియాలో జన్మించింది. 1996లో మరణించారు. అయితే ఆమె అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. బాబా వంగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం లేదా పాకిస్తాన్ నాశనం గురించి ప్రత్యేకంగా అంచనా వేయలేదు. కానీ ఇండియాతో యుద్ధం జరిగితే గనక పాకిస్తాన్ పతనాన్ని ఆమె ముందే చెప్పిందనే విషయం అయితే సోషల్ మీడియాలో వ్యాప్తి అవుతుంది. కానీ అది బాబా వంగా స్వయంగా చెప్పిందా లేదా కాదా అనే దాని మీద అయితే క్లారిటీ లేదు. ఇండియాతో యుద్ధంలో పాకిస్తాన్ భవితత్వం గురించి బాబా వంగా చెప్పిన జోస్యం గురించి సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్న పోస్టులు చాలా వరకు కూడా ఊహాజనితమైనవని నమ్ముతున్నారు. 2025 కోసం ఆమె చేసిన అంచనాల్లో ఇండియా మరియు పాకిస్తాన్ యుద్ధం కానీ లేదా పాకిస్తాన్ విధ్వంసం గురించి కానీ ప్రత్యక్షమైన ప్రస్తావన అనేది ఎక్కడా లేదు. 2025వ సంవత్సరానికి బాబా వంగా చేసిన ప్రవచనాలు ఐరోపాలో ఒక పెద్ద సంఘర్షణ జరుగుతుందని, మానవ నాగరికత ముగింపుకు సంభావ్య ప్రారంభాన్ని ప్రస్తావించారు. కానీ ఇండియా మరియు పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది లేదు. అయినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు 2 దేశాల మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలను బాబా వంగా అంచనాలతో అనుసంధానిస్తున్నారు. ఆమె దూరదృష్టి ప్రస్తుత పరిస్థితికి వర్తిస్తుందని నమ్ముతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ యుద్ధం గెలిస్తే ఏ దేశం గెలుస్తుంది? కామెంట్ చేయండి.